హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మరో హెల్తీ లడ్డుతో మీ ముందుకు వచ్చేసానండి. మన ఒంట్లోకి ఐరన్, అలాగే కాల్షియం, ప్రోటీన్స్ పుష్టిగా లభిస్తాయండి ఈ లడ్డూలు తినడం వల్ల. అలాగే పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టి పంపించవచ్చు. అలాగే మనం ఎప్పుడన్నా ఏమన్నా తినాలనిపిస్తే 1 లేదా 2 లడ్లు తినడం వల్ల మనకి కడుపు నిండిపోతుందండి. చాలా హెల్తీ లడ్డూస్ అండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసేసుకొని ఇక్కడ నేను ఒక 1/2 కప్ నువ్వులు తీసుకుంటున్నానండి, తెల్ల నువ్వులు. ఈ నువ్వులు వేసేసేసి బాగా వేయించేసుకోవాలండి. కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు మనకి పర్ఫెక్ట్గా వేగాయని తెలియడానికి నువ్వులు కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడే నువ్వులు అనేవి పర్ఫెక్ట్గా వేగిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి వీటిని పక్కన పెట్టేసేసుకోవాలండి. అదే కళాయిలో నేను ఇక్కడ ఒక 1/2 కప్ పల్లీలు తీసుకుంటున్నాను. ఈ పల్లీలను కూడా పైపొట్లు చిట్లేంత వరకు బాగా వేయించేసుకోవాలండి. మరి ఎక్కువ మార్చుకోకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేయించేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నేను ఇక్కడ 1 స్పూన్ నెయ్యి తీసుకుంటున్నానండి. ఈ నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత నేను ఇక్కడ ఒక గుప్పెడన్ని జీడిపప్పు, అలాగే గుప్పెడన్ని బాదం పప్పు తీసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసి నెయ్యిలో వేసేసి వీటిని కూడా బాగా వేయించేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా పక్క తీసి పెట్టేసేసుకోవాలండి. ఈ విధంగా పక్కకు తీసి పెట్టేసుకున్న తర్వాత అదే కళాయిలో నేను ఇక్కడ అటుకులు తీసుకుంటున్నానండి. ఈ విధంగా మందంగా ఉండే అటుకులు తీసుకోవాలి. వీటిని కూడా బాగా వేయించేసుకోవాలండి. అటుకుల్ని క్రిస్పీగా వచ్చేంత వరకు కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ విధంగా వేయించుకోవాలండి. అప్పుడే మనం లడ్డూలు అనేవి తింటుంటే బాగా కమ్మగా టేస్ట్గా బాగుంటాయి. ఈ కలర్లో చేంజ్ అవ్వాలండి లైట్గా. ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ బౌల్ తీసేసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న దీంట్లోకి ముందుగా పెట్టుకున్న అటుకులు అనేవి వేసేసుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, అలాగే పల్లీలు కూడా వేసేసుకోవాలి. పల్లీలకని నేను పొట్టు తీయట్లేదండి. పొట్టు తీసి వేస్తే కన్నా పిండి అనేది ముద్దగా వచ్చేస్తుంది. ఈ విధంగా వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో సగం పిండి పక్కన పెట్టేసేసుకోవాలి. మిగిలిన సగం పిండిలో నేను ఇక్కడ 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. ఇలా పిండిలో బెల్లం వేసి మిక్సీ పట్టడం వల్ల పొడి పొడిగా వస్తుంది, ముద్దగా అనేది లేకుండా. నేను తీసుకున్న క్వాంటిటీకి బెల్లం అయితే సరిపోతుందండి. ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా బెల్లం తీసుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ పట్టేసేసుకోవాలి. చూసారా, పొడి పొడిగా వచ్చేసింది. ఇప్పుడు మిగిలిన పిండిలో కూడా కలిపేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని బాగా అంతా మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసేసుకోవాలండి. అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. వాటిని కూడా వేసేసుకొని పిండిలో అంతా బాగా మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఒక 1/2 కప్పు నెయ్యి తీసుకొని వేడి చేసి తీసుకుంటున్నానండి. ఈ విధంగా వేడి నెయ్యి వేసుకోవడం వల్ల పిండిలో అనేది బాగా పడుతుందండి నెయ్యి అనేది. మనం అలాగే లడ్డూలు చుట్టుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే తింటుంటే కూడా మంచిగా స్మెల్ బాగా ఉంటుందండి. అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా అంటే చాలా బాగుంటాయి లడ్డూలు అనేవి. ఇలా కలిపేసేసుకొని లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా చుట్టేసుకోవడమే అండి. చాలా సింపుల్ అంటే సింపుల్. 10 అంటే 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డూలు. చాలా అంటే చాలా హెల్తీ. అలాగే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడి తింటారండి అందరూ. ఎంతో హెల్తీ లడ్డు.
చూశారు కదండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ట్రై చేసి లడ్డూలు అనేవి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డూస్ కుకింగ్ ఛానల్.